ఫ్రెండ్స్, ఆ కాకరకాయ కర్రీ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా వీటిని ఉడికించుకోవాలి. బాండీలో ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయాలి. ఇది కాస్త వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లిపాయ వేసి మరి కాసేపు వీటిని వేపుకోవాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయ ఎక్కువగా వేగనవసరం లేదండి. సగం వరకు వేగిన తర్వాత ముందుగా ఉడికించిన ఆ కాకరకాయల్ని ఇందులోకి వేసుకోవాలి. వీటిని ఎలా ఉడికించుకోవాలి అనే ఫుల్ వీడియో లింక్ని అయితే నేను రిలేటెడ్ వీడియోలో పెడతానండి. ఇది కాస్త వేగిన తర్వాత ముక్కలకి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కర్రీ అయితే కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే కొంచెం కారం ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టాన్ని బట్టి కారాన్ని వేసుకోండి. ఇలా ఇదంతా కూడా వేగిన తర్వాత ఇందులో సరిపడా పాలను పోసుకోవాలి. ఇలా పాలు పోసి ఉడికించడం వల్ల ఈ కాయల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నూనె మొత్తం కూడా పైకి తేలిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసామంటే ఎంతో టేస్టీగా ఉండే ఆ కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే ఈ కాయల కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.